నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య సభలలో సినిమా స్టోరీస్ చెప్తున్నారు. అయితే అందులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని చూపిస్తున్నారు. సో ఎందుకు ఈయన సినిమా స్టోరీస్ చెప్తున్నారు ఏంటి? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే నిన్న జరిగిన సభలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అంటే సినిమా స్టోరీస్ చెప్తూ ఆయనని అంటే ఆయన క్యారెక్టర్ని ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సార్? ఒకటేంటంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ల్లో మనం వేరియేషన్స్ని కనుక గమనిస్తే ఈ సిద్ధం సభలు పెట్టాడు. సిద్ధం సభలు పెట్టి 4 చోట్ల సిద్ధం సభలు పెట్టాడు. ఆ సభల సందర్భంగా ఏం చెప్పారంటే తాను అర్జునుడిని అని చెప్పి చెప్పుకున్నాడు. అర్జునుడిని అని చెప్పుకుంటూ మీరంతా కృష్ణులు అని చెప్పి పబ్లిక్ను పోల్చాడు. సో రాబోయేది మనకు కురుక్షేత్ర యుద్ధం అని చెప్పి మహాభారతాన్ని ఏదో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన తనకు తాను అర్జునుడిగా పోల్చుకున్నాడు. ప్రజలనేమో కృష్ణులుగా పోల్చాడు. కురుక్షేత్రం రాబోతుందని చెప్పి ఎన్నికల్ని కురుక్షేత్రంగా పోల్చాడు. అంటే మహాభారతాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు సిద్ధం సభలకు. తర్వాత మేమంతా సిద్ధం అనేటువంటి కార్యక్రమానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు, ఇక అంటే ఈ మేమంతా సిద్ధం సభలకి మధ్యలో వాలంటీర్లతో ఒక సమావేశాలు కొన్ని పెట్టారు. వాలంటీర్లతో పెట్టినటువంటి సమావేశాల సందర్భంగా ఆయన ఏం చెప్పాడు, మొత్తం చొక్కాలు మడత పెట్టండి, మీరందరూ వచ్చేసేయండి అని చెప్పి చెప్తూ జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టాము, ఆయుధాలు తీసుకొని మళ్ళీ తీయండి, బయటికి తీయండి ఆయుధాలను అని చెప్పి చెప్పాడు. అంటే ఏంటి, పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలను పెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ వనవాసం అయిపోయిన తర్వాత ఆయుధాలు తీసుకొని మళ్ళీ రాజ్యానికి వస్తారు, యుద్ధం చేయడానికి వస్తారు. కానీ ఆయన ఏం చెప్పాడు, ఆయన ఆల్రెడీ అది బూమ్రాంగ్ అయింది ఆయన చేసినటువంటి పోలిక. ఎందుకని, జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టి పాండవులు ఎప్పుడు వెళ్ళారు, వనవాసానికి వెళ్ళారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వనవాసంలో లేరు కదా, అధికారంలో ఉన్నాడు. సో అలాంటి విమర్శలు సోషల్ మీడియాలో బాగా వెంటనే ట్రోల్ చేసేసారు. దీంతో మహాభారతాన్ని వదిలిపెట్టేశాడు. మహాభారతాన్ని వదిలిపెట్టి మేమంతా సిద్ధం సభకు వచ్చాడు. మేమంతా సిద్ధం సభల్లో ఆయన మాట్లాడుతూ ఆయన కొంత చమత్కారంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలని జోడిస్తూ ఉన్నారు. సినిమాల్లో జోడించి చంద్రబాబు నాయుడికి వాటిని అన్వయింపజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కొన్ని పాత్రల్ని. వాటిలో ఏంటంటే చంద్రముఖి అనేటువంటి ఒక పాత్రను ఉదహరించాడు. చంద్రముఖి అనేటువంటి సినిమా ఉంది కదా, ఆ చంద్రముఖి అనేటువంటి సినిమాని, ఆ చంద్రముఖి క్యారెక్టర్ని ఒకసారి చూడమని చెబుతున్నాడు. అంటే వేరియేషన్స్. చంద్రముఖి సినిమాలో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కదా, అంటే ఒకసారి ఉన్నప్పుడు ఇంకోసారి ఉండవు, అలా ఉండదు. అలానే చంద్రబాబు నాయుడు 2019లో చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేదు. ఆయన ఒక చంద్రముఖి అని చెప్పి, అంటే మర్చిపోతాడు అని, చంద్రముఖి అని అంటే ఆయన నమ్మొద్దు, ఆయన అన్ని అబద్ధాలు చెప్తాడు, ఆయన చెప్పినవి చెయ్యరు అని చెప్పేటువంటి ప్రయత్నంగా ఆయన ఒక చంద్రముఖి అని చెప్పి ఫస్ట్ మేమంతా సిద్ధం సభలు ప్రారంభంలో చెప్పుకొచ్చారు. అది ప్రజలు పెద్ద రిసీవ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు జనరల్గా ఏంటంటే ఈ సభలు పెట్టేటప్పుడు కానీ సమావేశాలు పెట్టేటప్పుడు కానీ రాజకీయంగా కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. ఎవరో రాసిస్తారు, ఈ బాగుంటే మీరు ఉపయోగించండి అని. అలాగే మహాభారతాన్ని ఉటంకించాడు. అది పెద్ద రక్తిగట్ల. పైగా రక్తిగట్టపోగా మహాభారతం గురించి అసలు ఎక్కడ తెలుసు ఈయన క్రిస్టియను, ఈయన బైబిలే తెలియదు సరిగా, ఈయన మహాభారతం ఎప్పుడు చదివాడు ఈయన అని చెప్పి సెటైర్లు కూడా వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇక ఆ జమ్మి చెట్టు తీసిన తర్వాత అసలు పూర్తిగా ఈయనకి అసలు ఏం తెలియదు మహాభారతం గురించి అని చెప్పి రకరకాల సెటైర్లు వేశారు. ఇప్పుడు చంద్రముఖి సినిమాలోకి వచ్చాడు. చంద్రముఖి సినిమా చూసాడో మరి చూడలేదో తెలియదు మనకి. ఆయనకి చంద్రముఖి సినిమాలు చూసిన తర్వాత ఆయన మాట్లాడా లేదా అని చంద్రముఖితోటి పోల్చాడు చంద్రబాబు నాయుడిని. ఇప్పుడు తాజాగా ఆయన రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఆయన సందర్భంగా ఆయన మదనపల్లిలో జరిగినటువంటి సభలో ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే, ఇప్పుడు అరుంధతి సినిమాని మళ్ళీ తీసుకొచ్చాడు. అరుంధతి సినిమాలో ఆయన పశుపతి క్యారెక్టర్ని తీసుకొచ్చాడు. పశుపతి క్యారెక్టర్ని తీసుకొచ్చి 2019లో రాజకీయంగా చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు. సమాధి నుంచి ఇప్పుడు పశుపతి వచ్చినట్టు ఇప్పుడు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. సో అరుంధతి సినిమాలో పశుపతిలాగా వస్తున్నాడు, మీరు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే చంద్రబాబు నాయుడిని ఉండేటువంటి నెగిటివ్ షేడ్స్ తోటి పోల్చుకుంటూ ఏదో రక్తి కట్టించాలి ప్రచారాన్ని అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవంగా మదనపల్లి సభలో పబ్లిక్ పెద్దగా రాలేదు. రాయలసీమలో ఆయన పర్యటిస్తున్న సందర్భంగా ఆయనకి చెప్పులు, ఖాళీ బిందెలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి. చెప్పులు ఇసిరారు, ఖాళీ బిందెలు ప్రదర్శన చేశారు.
అలాగే జనం రావట్లేదు, అందుకే రోజుకు ఒక సభ మాత్రమే పెడుతున్నారు. నైట్ డే టైం మాత్రం ఏసీ బస్సులో ఆయన ప్రయాణం చేస్తున్నారు, ఏసీ బస్సులోనే ఉంటున్నారు, ఖరీదైనటువంటి వసతులను కల్పించుకున్నారు. ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి అని కూడా మనం చూపించాం. ఆ బస్సులకు సంబంధించి దాదాపు 50 కోట్ల రూపాయలు ఒక్కో బస్సు. దాంట్లో రాబోయేటువంటి ఎలక్షన్ సందర్భంగా డబ్బు పంపిణీకి నియోజకవర్గాలకి పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. దాంట్లో పెద్ద ఎత్తున డబ్బు కట్టలు వేసుకొని పోతున్నారు అనేది కూడా ఒక ప్రచారం ఉంది. దాంట్లో నిజమెంతో వస్తుందంతో తెలియదు. ఇప్పటివరకు పోలీసులు అయితే తనిఖీ చేయలేదు ఆ బస్ని. లోకేష్ ప్రచారం చేస్తున్న సందర్భంగా మంగళగిరిలో ఆయన వెహికల్స్ని 2-3 సార్లు తనిఖీ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి వాహనాలను తనిఖీ చేసినటువంటి దాఖలాలు ఇప్పటి వరకు లేవు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు విపక్షాలు, ఇప్పటి వరకు తనిఖీలు లేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సభల్ని రక్తి కట్టించేందుకు చంద్రబాబు నాయుడు టార్గెట్గా చేసుకొని పశుపతి లాంటి ఒక క్యారెక్టర్ను పరిచయం చేస్తూ ఆయన ఈ చంద్రబాబు నాయుడు అలాంటి వాడు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అరుంధతి సినిమా లేదంటే చంద్రముఖి సినిమా ఎప్పుడు చూశాడో జగన్మోహన్ రెడ్డి తెలియదు. బస్సులో ఏమన్నా చూసారా అనేది మనం అనుకోవాల్సింది. బస్సులో మరి వేసుకొని చూసిన తర్వాత ప్లే చేసి తర్వాత చెప్పారా అనేది చూసుకోవాలి. యాక్చువల్గా ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన తాడేపల్లి హౌస్ నుంచి బయటికి రాలేదు, తాడేపల్లి హౌస్లోనే ఉన్నారు. ఒకవేళ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనుకుంటే కనుక హెలికాప్టర్లో ఆయన వెళ్తూ ఉంటారు. కనీసం 5-6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ప్రజల మధ్యకి ఎప్పుడు రాలేదు. ఒకవేళ ప్రజల మధ్యకి ఎప్పుడైనా వచ్చినా కానీ బటన్ నొక్కడానికి, ఆ సందర్భంగా పైన హెలికాప్టర్లో వెళ్తున్నా కానీ కింద ట్రాఫిక్ జామ్ చేసేవాళ్ళు. గతంలో అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా ఉండదు ఇలా. పైన హెలికాప్టర్లో ప్రయాణం చేసేటప్పుడు ఆకాశ మార్గాన్ని కింద ట్రాఫిక్ ఎందుకు జామ్ చేస్తారు, అలాగే చెట్లు నరికిస్తారు, స్కూల్స్కి హాలిడే ప్రకటిస్తారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లస్ కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంది, టూర్ ఉంది, సభ ఉంది అని చెప్పగానే ఆ ప్రయాణాలన్నీ కూడా రద్దు చేసుకునే పరిస్థితికి వచ్చారు పబ్లిక్ అనే ఒపీనియన్ ఉంది ఆయన సభల మీద. ప్లస్ ఆయన ఎప్పుడు కూడా తాడేపల్లి ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి బయటికి రాలా ఆయన. కానీ ఆ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఏం చేస్తుంటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. రకరకాలుగా చెప్పుకుంటుంటారు. వాస్తవంగా ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి ఎవరైనా సరే రోజు రివ్యూ మీటింగ్లు పెడుతూ ఉంటారు, సచివాలయానికి వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సచివాలయానికి వెళ్ళిన దాఖలాలు లేవు, 1-2 సందర్భాల్లో తప్ప. మరి ఏం చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే పబ్జీ ఆడుకుంటుంటారని చెప్తుంటారు అందరూ. పబ్జీ గేమ్ ఎక్కువ ఆడుతూ ఉంటారు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి ఏమి చేయడు. పబ్జీ గేమ్ ఆడుకుంటూ రాజకీయాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎప్పుడు రాజకీయాలే, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడు, రాష్ట్రం యొక్క ప్రగతి గురించి ఆలోచించడు. పబ్జీ ఆడుకుంటూ ఆ పబ్జీ గేమ్ నుంచి రాజకీయాలని బయటికి తీస్తూ ఉంటాడు. ఆయన నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు అనేది కొలకూలపూడి శ్రీనివాస్ అనే ఒక అతను ఉన్నాడు. అతను అనేక టీవీ డిబేట్లో చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రైవేట్ సంభాషణల్లో ఆయన తాడేపల్లి హౌస్లో ఏం చేస్తాడు అనే దాని మీద పబ్జీ గేమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో పబ్జీ గేమ్ నుంచి ఇప్పుడు ఎన్నికల సభలు, ఎన్నికల వాతావరణం, ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో మహాభారతాన్ని తీశాడు. ఆ మహాభారతం నుంచి ఇప్పుడు చంద్రముఖి, అరుంధతి సినిమాలను తీశాడు. సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఇంక ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం వెయిట్ అండ్